హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో దీపావళికి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలాంటి ఫ్యాన్సీ గాజులతో డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇంట్లో అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ రోజు మనకు డెకరేషన్ చేయడానికి టైం లేనప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ గాజులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 5 నిమిషాల్లో. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇలాంటి కలర్‌ఫుల్ గాజులతో యూజ్ చేసి 6 రకాల దీపాలను మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఫస్ట్ టిప్ అండి. మొదట దీపాలనైతే వెలిగించుకోవాలి. మనం ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటామండి. ఈ విధంగా గాజులు యూజ్ చేసి దీపాలు వెలిగించుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయిల్ అయితే పోసుకున్నాను. దీపాలనైతే వెలిగించుకోవాలండి. ఈ విధంగా అంతా మనం సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత డెకరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మన ఇంట్లో ఇలాంటి గాజులైతే ఇలాంటి షేప్స్‌లో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఫస్ట్ డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి గాజులు, ఇలాంటి షేప్‌లో ఉన్న గాజులు 2 తీసుకున్నాను. చూడండి ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఈ విధంగా 2 గాజులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే డెకరేషన్ చేయాలో అండి, అక్కడ ఈ విధంగా 2 గాజులనైతే ఈ విధంగా గోడకైతే ఉంచుకుంటున్నాను. మీ ఇష్టమండి. మీకు నచ్చిన ప్లేసెస్‌లో ముఖ్యంగా డోర్ సైడ్స్‌లో అటు ఇటు ఈ విధంగా పెట్టుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఈ దారానికి ఆనించి ఈ విధంగా ఒక దీపం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ దీపం యొక్క ఆ వెలుగుకి చాలా బాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి. ఆ గాజు షేప్‌లో. అలాగే ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా చక్కగా కలర్‌ఫుల్‌గా ఉందండి. మనం ఎక్కువగా డెకరేషన్ తీస్తూ ఉంటాము బయట. అలా కాకుండా ఇంట్లో ఉన్న ఇలాంటి ఫ్యాన్సీ గాజులతో చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి లుక్ అయితే చేంజ్ అయిపోయింది. దివాళీ రోజు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా గుమ్మం బయట అటు ఇటు ఈ విధంగా పెట్టినట్లయితే చాలా చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత. ఈ విధంగా ఇలాంటి గాజులు మనం యూజ్ చేసి చాలా ఈజీగా దీవాళి డెకరేషన్ చేసుకోవచ్చండి. చూడండి. అంతే కాకుండా ఇలాంటి షేప్స్ లేకపోతే కూడా పర్వాలేదండి. రౌండ్ షేప్‌లో కూడా ఉంటాయి కదండీ పెద్ద గాజులు. వాటిని కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇవి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. అవి కూడా లేకపోతే ఈ విధంగా మిడిల్‌లో మనం దీపాన్ని ఆనించి పెట్టినట్లయితే దీపాలనేవి గాజులు తగలకుండా ఈ విధంగా చక్కగా పెట్టుకోవచ్చండి. అంతే కాకుండా ఈ షేప్‌లో ఉన్న గాజులు కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీపాలైతే లుక్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. ఇలాంటి డెకరేషన్ ఐటెమ్స్ మనం ఎక్కువగా బయట తీస్తూ ఉంటాము. అలా తీయకుండా చాలా చక్కగా మన ఇంట్లో ఉన్న ఫ్యాన్సీ గాజులతో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి దివాళీ డెకరేషన్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ డెకరేషన్ అండి. చూడండి ఇక్కడైతే నేను ఇలాంటి షేప్‌లో పెద్ద గాజులుంటాయి కదండీ! ఇలాంటి షేప్‌లో ఉన్న 2 గాజులు తీసుకున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి డెకరేషన్. ఇదైతే వాల్ హ్యాంగింగ్ అన్నమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్కువగా తీస్తూ ఉంటాము ఆన్‌లైన్‌లో వాల్ హ్యాంగింగ్ చేయడానికి. కొన్ని డెకరేషన్ ఐటెమ్ ఈ విధంగా చేసుకోండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా 2 పెద్ద గాజులు ఇలాంటి సైజెస్‌లో ఉన్న గాజులు 2 తీసుకున్నాను. పైనైతే దారం చూడండి కట్టుకుంటున్నాను. మీరు ఎలాంటి కలర్స్ అయినా యూజ్ చేయవచ్చు. దారాలైతే 2 గాజుల్ని ఒక్క దగ్గర చేర్చి ఈ విధంగా మనం ముడైతే వేసుకోవాలండి. చాలా గట్టిగా వేసుకోండి. చాలా బాగా అతుక్కోవాలి అవైతే. అప్పుడు చాలా బావుంటుంది మనం హ్యాంగింగ్ చేసేటప్పుడు. చూడండి ఈ విధంగా 2 గాజుల్ని ఒక దగ్గర చేర్చి బాగా టైట్‌గా అయితే ఈ విధంగా మనం బిగించుకోవాలండి. తర్వాత చూడండి పైనైతే హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ విధంగా ముడైతే వేసుకున్నాను. కిందైతే చూడండి దానికి నేరుగా అలాగే దారాలైతే వేసుకుంటున్నానండి. రాకుండా కింద కూడా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది తయారైందండి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక అట్టముక్క తీసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఇప్పుడైతే చూడండి దీపాలైతే మనం వెలిగించుకొని ఈ విధంగా బ్యాలెన్స్‌గా ఒకే ఒకే ఒకేసారి 2 దీపాలు పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా నిలుచుకుంటాయండి. అవి అటు ఇటు కదలదనమాట. చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా మిడిల్‌లో పెట్టుకోండి. తర్వాత ఇంకొక దీపాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి దీపాలైతే గాజులకి తగలకుండా ఈ విధంగా కొద్దిగా దూరంగా పెట్టుకోండి. అప్పుడు చాలా బాగా ఈజీగా ఉంటుంది. గాజులైతే కాలవనమాట. ఈ విధంగా కొద్దిగా దూరంగా ఉంచుకున్నట్లయితే అవి బ్యాలెన్స్‌గా నిలుచుకుంటాయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము ఇలాంటి గాజులతో. ఇవి ఎటు కదిలినా కూడా, గాలికి ఆడినా కూడా అసలివి పడదండి. బ్యాలెన్స్‌గా ఉంటాయన్నమాట. ఈ విధంగా 2 దీపాలు పెట్టాం కాబట్టి అటు ఇటు చాలా చక్కగా తిరుగుతూ కలర్‌ఫుల్ అయిన దివాళీ డెకరేషన్ తయారు చేసుకున్నామండి. అంతే అండి. సింపుల్‌గా ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను వాల్ హ్యాంగింగ్ చేసి ఎలా ఉందో.
చూడండి, చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అటు ఇటు కదిలినా కూడా అస్సలు పడదండి. చాలా చక్కగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి గాజులతో దివాళీ రోజు చూడండి హ్యాంగింగ్ చేశాను. ఎటు కదిలినా కూడా దీపాలైతే అస్సలు కిందకైతే పడదండి. ఈ విధంగా దీపాలైతే మనం 2 వైపులా సరిసమానంగా పెట్టుకోవడం వల్ల అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ రెండో డెకరేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ఇలాంటి గాజులతో తప్పకుండా ట్రై చేయండి. ఈ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మూడవ డెకరేషన్ అండి. సేమ్ ఇలాగే ఇలాంటి గాజులున్న 2 గాజులు తీసుకున్నానండి. ఈ షేప్‌లో ఉండాలనమాట. ఈ విధంగా పెద్ద సైజ్ అనేవి. తీసుకున్న తర్వాత చూడండి ఒక గాజయితే మిడిల్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇంకొక గాజు కూడా ఈ విధంగా 2 గాజుల్ని పైనకొకటి, కిందకొకటి పెట్టుకున్నానండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఒక బాటిల్ క్యాప్ తీసుకొని మిడిల్‌లో అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక మట్టి దీపం మిడిల్‌లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలనమాట దీపాలైతే. ఇప్పుడు చూడండి దీని లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. చూడ్డానికి ఇవి నార్మల్‌గా ఉన్నాయన్నమాట. చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనం గాజులతో డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం ఎక్కువగా హాల్‌లో గాని, బయట గుమ్మం దగ్గర ఈ విధంగా డెకరేషన్ చేస్తూ ఉంటాము. ముగ్గులతో లేదా పువ్వులతో ఈ విధంగా గాజులతో చేసుకోండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా సింపుల్ అండి. కేవలం గాజులతో ఈ విధంగా మనం ఒక హై క్లాస్ డెకరేషన్ తయారు చేసుకున్నామండి. బయట కొనే, ఆన్‌లైన్‌లో కొనే వస్తువుల కంటే ఇవి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. మన ఇంట్లో వేసుకునే గాజులతో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఫ్యాన్సీ గాజులతో. ఎలా ఉంది ఈ మూడవ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాలుగవ డెకరేషన్ అండి. చూడండి ఇక్కడైతే సేమ్ ఇలా నేను గాజు అయితే రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మిడిల్‌లో ఉన్న క్యాప్‌నయితే రిమూవ్ చేసి ఈ విధంగా ఆ దీపాన్నయితే అలాగే ఉంచి పైనైతే ఈ విధంగా గాజయితే పెట్టుకుంటున్నానండి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక దీపం తీసుకున్నానండి. ఈ విధంగా సైడ్స్‌లో అయితే ఉంచుకుంటున్నాను. సేమ్ అటువైపు కూడా ఇంకొక దీపం కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే గాజులైతే ఈ షేప్‌లో ఉన్నట్లయితే దీపాలు మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. చాలా చక్కగా నిలుచుకుంటాయి. అసలివి పడదన్నమాట. వీటి డెకరేషనే మారిపోయిందండి. చూడ్డానికి చాలా చక్కగా ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నామండి ఇంట్లో ఉన్న గాజులతోనే. ఈ ఇక్కడైతే ఒకే గాజండి కానీ ఇన్ని డెకరేషన్ చేసుకోవచ్చనమాట. అంతా మన క్రియేటివిటీ అండి. మీకు నచ్చిన షేప్స్‌లో ఇంకా మీరు ఆ చుట్టూన దీపాలైతే అలంకరించుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుందండి. చూడ్డానికి లుక్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఐదో డెకరేషన్ అండి. ఇప్పుడైతే బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడైతే చూడండి ఈ దీపానైతే ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత చూడండి ఇప్పుడు గాజులైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 2 గాజులైతే సెట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే సెట్ చేసుకున్న తర్వాత అటు, ఇటు ఈ విధంగా దీపాలైతే ఉంచుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా నిలుచుకుంటుంది. అంతే కాకుండా ఇంకొక దీపం కూడా యాడ్ చేయడం వల్ల ఆ లుక్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. డెకరేషన్ చాలా బాగా అదిరిపోతుందండి. చూడండి అటు కూడా పెట్టుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా చూడండి ఫ్రంట్‌లో ఈ విధంగా ఇంకొక దీపం పెట్టుకుంటున్నాను. ఈ డెకరేషన్ కూడా చాలా బాగా అదిరిపోయిందండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ విధంగా మనం బయట గాని, గుమ్మం బయట గాని, మిడిల్‌లో హాల్‌లో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీపాన్ని మిడిల్‌లో పెట్టుకున్నాం కదండీ! అది కొద్దిగా గాజుకి తగలకుండా ఈ విధంగా వెనక్కు పెట్టుకున్నట్లయితే గాజులైతే అస్సలు కాలవండి. చాలా చక్కగా ఈ విధంగా మనం వెలిగించుకోవచ్చు దీపాలనేవి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చివరి ఆరవ డెకరేషన్ అండి. చూడండి ఇక్కడైతే చూడండి దీపాలైతే ఇప్పుడంతా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిడిల్‌లో అండ్ అటు ఇటు దీపాలైతే ఉంచుకోవాలండి. మీ దగ్గర ఎన్ని దీపాలున్నాయో అన్ని ఈ విధంగా మీకు నచ్చిన షేప్స్‌లో ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను చూడండి ఈ విధంగా ఉంచుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్స్ అండి. ఇలా ఉంచుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే మన దగ్గర ఎన్ని గాజులున్నాయో అన్నీ ఈ విధంగా దీపాలకు మిడిల్‌లో మనం ఉంచుకోవాలండి. చాలా బాగా అదిరిపోతాయన్నమాట. ఇక్కడైతే నేను డబుల్‌గా వేసుకుంటున్నాను గాజులైతే. మీ దగ్గర ఎన్నున్నాయో అన్నీ సేమ్ గాజులైతే ఈ విధంగా వేసుకోండి. చూడ్డానికి లుక్ చాలా చాలా బావుంటుందండి. ఈ విధంగా మనం హాల్‌లో మిడిల్‌లో లేదా గుమ్మం దగ్గర ఈ విధంగా అలంకరించుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం ఎక్కువగా రంగోలి అలాంటివి వేస్తూ ఉంటాము. పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా గాజులతో డెకరేషన్ చేసుకోండి. ఇంట్లో ఉన్న అన్ని గాజులతో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీపాలకు ఈ విధంగా వెలిగించుకోవడం వల్ల. చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్ అండి. మీకు ఎలా మీ క్రియేటివిటీ ఎలా ఉందో అలా అన్నమాట.
చాలా సింపుల్‌గా ఈ విధంగా మన ఇంట్లో వేసుకునే గాజులతో ఈ విధంగా డెకరేషన్ తయారు చేసుకోవచ్చు దీపావళికి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కేవలం దీపాలు వెలిగిస్తే చాలు. మనకు నచ్చిన షేప్స్‌లో మనకు నచ్చిన విధంగా ఈ విధంగా అలంకరించుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ దివాళీకి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మరియు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గాజులు యూజ్ చేసి 6 రకాల డెకరేషన్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్